ఎవరన్నా ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్ కోసం అయితే వచ్చారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వచ్చి ఉంటే. హలో గైస్, రైట్ నౌ నేను వచ్చేసి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో అయితే ఉన్నాను అనమాట. లాస్ట్ వీడియోస్ అయితే చూసారు కదా, మనం చెన్నై నుంచి మెల్బోర్న్ కి ఎలా ట్రావెల్ చేసాం అనేది. ఫైనల్లీ మన డే అయితే వచ్చేసింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్. అది కూడా మనలో చాలా మందికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ గ్రౌండ్స్ అయిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ లో అయితే. నాతో పాటు ఈరోజు మీరు కూడా మ్యాచ్ చూడడానికి అయితే సిద్ధపడండి. రైట్ నౌ నేను వచ్చేసి రిచ్మండ్ అనే ఏరియాలో అయితే ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ కేవలము 5 minutes అయితే ఉంటుంది. వెనకాల జనాలు అయితే చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం నేను ఆస్ట్రేలియాలో ఇంత మంది జనాలు అయితే చూస్తున్నా ఒకే దగ్గర గ్యాదర్ అవ్వడము. సో ఈ రోజు డేట్ వచ్చేసి 26 December అన్నమాట. ఈ రోజు ఫైనల్లీ మన డే అయితే వచ్చేసింది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్. సో చలో గ్రౌండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు నేను ఎంసీజీని మీకు ఎట్లుంటది అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ ఎట్లుంటాయో చూపిస్తాను. ఎంసీజీ జరిగే టెస్ట్ మ్యాచ్ లో డే 1 మొత్తం 5 days అయితే జరుగుతుంది. అందులో ఈ రోజు డే 1 కొన్నిసార్లు 3 days కి ఎండ్ అయిపోద్ది, కొన్నిసార్లు 4 days కి అయితే ఎండ్ అయిపోద్ది. సో చూద్దాం ఎన్ని డేస్ అయితే ఎండ్ అయ్యిద్ది అండ్ మనం వచ్చేసి ఎన్ని డేస్ కవర్ చేద్దాం అనేది కూడా నేను మీకైతే చెప్తాను. అండ్ ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. అది మరెవరో కాదు, ఆస్ట్రేలియా నుంచి మన ఆస్ట్రేలియా అమ్మాయి. ఎలా ఉన్నావు చిక్కి? సో ఈ రోజు మేమిద్దరం అయితే టెస్ట్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పాలి చిక్కికి, ఎందుకంటే నాకు ఇక్కడ టికెట్స్ అన్ని తీసి పెట్టింది తనేనమాట. అండ్ బై ద వే ఇప్పుడు మెట్రో గానీ ఈ రోజు నా ఫుడ్ గానీ అన్నిటికీ తనే స్పాన్సర్. అండ్ స్పెషల్ థ్యాంక్స్. సో చలో గ్రౌండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు నేను ఎంసీజీని మీకు ఎట్లుంటది అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ ఎట్లుంటాయో చూపిస్తాను. నా ఛానల్ లో కూడా వస్తుంది ఎంసీజీ గ్రౌండ్ ఎలా ఉంటుంది చూడొచ్చు. అండ్ మ్యాచ్ ఒకవేళ ఫీల్ కాకండి, ఇది అన్యాయం. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్స్ అమ్ముతున్నారు. నేను ఇండియా నుంచి పట్టుకొచ్చాను. ఇక్కడ దొరుకుతాయో లేదో ఇండియన్ ఫ్లాగ్స్ అని చెప్పి నేను ఇండియా నుంచి అయితే పట్టుకొచ్చాను అనమాట ఒకటి. కానీ ఇక్కడ కూడా అమ్ముతున్నారు. నేను ఇండియాలో 500 పెట్టుకున్నా సేమ్ ఇంతే ఫ్లాగ్. ఇక్కడ కూడా 500 అంటే $10 అంటే 550 రూపాయలకి అయితే అమ్ముతున్నారు విత్ స్టాండ్ కూడా అనమాట. ఇదే దారుణం అంటే నేను అక్కడ నుంచి పట్టుకొచ్చా జాగ్రత్తగా. తీరా చూస్తే ఇక్కడ దొరుకుతుంది. సో నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ఒక 3 to 4 వీడియోస్ చూడండి అండ్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లోపలికి వెళ్ళిపోదాం పదండి. బ్రేక్ఫాస్ట్ ఏమి ఇప్పిస్తున్నావు ఈ రోజు నాకు? కాఫీ విత్ బనానా బ్రెడ్. ఇంకా నా బతుకి దోశలు వడలు ఇడ్లీలు లేవు కొన్ని రోజులు. ఇప్పుడు మనం ఉన్న ఎంసీజీని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అని అయితే అంటారు. మీకు ఈ ఎంసీజీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పాలి. దీన్ని 1883లో కన్స్ట్రక్ట్ చేశారు. సో గైస్ పొద్దునే చూడండి, ఇది బ్రేక్ఫాస్ట్ అయితే. ఏదో ఇప్పిస్తావు దోశలు ఇడ్లీలు అనుకుంటే బర్గర్ ఇప్పించింది అనమాట. అది కూడా చికెన్ బర్గర్. పొద్దున్నే అరుగుద్ది అసలు. అండ్ ఫ్రైస్ కూడా ఒకటి తీసుకుంటాం. ఫ్రైస్ అంటే ఏం లేదనమాట, ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది తప్ప ఇంకేం దొరకవు కాబట్టి. సో మ్యాచ్ స్టార్ట్ అవడానికి ఇంకా 1 hour పైన అయితే టైం ఉంది. 10:30కి మ్యాచ్ అనమాట. రైట్ నౌ టైం వచ్చేసి అరౌండ్ 9:35 ఏమో అవుతుంది. మనం గేట్ నెంబర్ 3 నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. వెళ్దాం. ఇది వచ్చేసి గేట్ నెంబర్ 4. గేట్ నెంబర్ 3 యాడ్ ఉంటుంది, ఎత్తుక్కొని వెళ్దాము. జనాలు చూడండి కుప్పలు భలే ఉన్నారనమాట చూడడానికి అయితే. మటుకు నాకు ఇండియాలో తిరుగుతున్న ఫీలింగ్ ఉంది ఇంతమంది జనాలు చూస్తుంటే. సో ఇక్కడ నుంచి టికెట్స్ అయితే స్కాన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. అమ్మో ఏంద్రా నాయనా ఈ జనాలు ఇంతమంది ఉన్నారు. నేను ఫస్ట్ టైం రావడం. అరే లోపల రెస్టారెంట్స్ అన్ని ఉన్నాయి, ఏడే తినేవాళ్ళం మనం. ఆవేశంగా బయట నుంచి పట్టుకొచ్చాం ఫుడ్. ఈ స్టేడియం ఏదైతే ఉందో ఇది సదరన్ హెమిస్పియర్ లోని లార్జెస్ట్ స్టేడియం. అండ్ ప్రపంచం పరంగా చూసుకున్నట్టయితే ఇది 11th లార్జెస్ట్ ఉంటుంది. అండ్ వరల్డ్స్ 2nd లార్జెస్ట్ క్రికెట్ గ్రౌండ్ ఇది బై కెపాసిటీ పరంగా చూసుకున్నట్టయితే. వావ్, ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో మన నేషనల్ యాంథమ్ జనగణ మన వస్తుంటే మటుకు గూస్ బంప్స్ ఫీలింగ్ అయితే వచ్చింది.
అండ్ మెయిన్ ఈ ఎంసీజీ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సిటీ సెంటర్ లో అయితే ఉంటుంది. మనకి అన్ని ప్రైమ్ లొకేషన్స్ ఈ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ పక్కనే ఉంటాయి అన్నమాట. అంటే సిటీ సెంటర్ లో ఉంటుంది, మెల్బోర్న్ సెంటర్ లో, ఎక్కడో బయట కాదు. 1883 అంటే దాదాపు దగ్గరగా 171 సంవత్సరాల ఓల్డ్ క్రికెట్ గ్రౌండ్ అన్నమాట. ఇది అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసినా గానీ దీనికి చాలా రెనోవేషన్స్ అయితే జరిగాయి. ఫస్ట్ టైం నేను ఒక క్రికెట్ మ్యాచ్ అయితే చూస్తాను. సో గైస్, టీవీలో చూడడం మానేసి మన యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది ఓవరాల్ గా. మనం ఈ ఎంసీజీని కనుక చూసుకున్నట్టయితే దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 1,00,000 మంది ఒకేసారి ఇక్కడ నుంచి అయితే మ్యాచ్ చూడొచ్చు. ఇందులో 95,000 మందికి సీటింగ్ కెపాసిటీ ఉంటే 5,000 మందికి స్టాండింగ్ కెపాసిటీ ఉంటుంది. సో 2 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. 2 ఓవర్లకి ఆస్ట్రేలియా అనమాట బ్యాటింగ్, 2 రన్స్. అది కూడా ఇప్పుడే ఇందా బాల్కే కొట్టారు. 1956 సమ్మర్ ఒలింపిక్స్ కి ఈ ఎంసీజీ వచ్చేసి మెయిన్ స్టేడియం కింద అయితే ఉంది. అండ్ అంతేకాకుండా 2006 కామన్వెల్త్ గేమ్స్ ని కూడా ఎంసీజీ అయితే హోస్ట్ చేసింది. అండ్ 2 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ ని ఈ ఎంసీజీ అయితే హోస్ట్ చేసింది. అది కనుక చూసుకున్నట్టయితే 1992 వరల్డ్ కప్ అండ్ దాంతో పాటు 2015 ఫైనల్స్ వరల్డ్ కప్ వీటిని అయితే హోస్ట్ చేసింది. కానీ ఈ వ్యూ చూస్తున్నారు గైస్, నాకైతే పడిపోతుందేమో అన్నంత భయం అయితే వేస్తుంది బట్ ఈ వ్యూ చూస్తుంటే. కానీ పడంలే, మన ఫస్ట్ వికెట్ పడినట్టే ఉంది. చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న మ్యాచ్ వచ్చేసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మ్యాచ్. ఇది వచ్చేసి ఒక టెస్ట్ మ్యాచ్ కదా. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎంసీజీలో ఎప్పుడు జరిగింది తెలుసా? 1877లో. అప్పట్లోనే ఇక్కడ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే జరిగింది. ఇంకా ఎంసీజీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. వాటిలన్నిటి గురించి నేను కుదిరితే మీ అందరు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో ఎంసీజీ టూర్ అని కామెంట్ చేయండి. నేను సపరేట్ గా ఎంసీజీ టూర్ ది ఒక వీడియో అయితే చేస్తాను. మ్యాచ్ జరగనప్పుడు వస్తే చాలా ప్రశాంతంగా వీడియో చేయొచ్చు. ఓవర్ అయిపోయింది. 4th ఓవరా ఇప్పుడు? సో మ్యాచ్ డీటెయిల్స్కి వచ్చేస్తే టోటల్ 90 ఓవర్స్ జరుగుతాయి అన్నమాట. ఆల్రెడీ 7 ఓవర్స్ అయితే అయిపోయాయి. ఇంకొక 83 ఓవర్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో ప్రెసెంట్ ఆస్ట్రేలియా స్కోర్ వచ్చేసి 30. ఇందులో కన్నా చూసుకున్నట్టయితే కాన్స్టాస్ బాయ్ వచ్చి 20 కొట్టాడు, కవాజా వచ్చి 10 కొట్టాడు అనమాట, 30 స్కోరు. ఇప్పుడు బౌలింగ్ లో వచ్చేసి సిరాజ్ బాయ్ అయితే ఉన్నాడు. మళ్ళీ 4. అయ్యా కానీ వికెట్లు లేపండి. మా చుట్టుపక్కలంతా తెల్లోళ్ళే చూడండి. వీళ్ళు కొట్టినప్పుడల్లా అరుస్తున్నారు. మేమిద్దరమే అయ్యో, మేము అరవలేకున్నాం ఇంతమంది మధ్యలో. సో మనోళ్ళు ఫస్ట్ బౌలింగ్ కాబట్టి, ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ కాబట్టి ఎక్కువ చూపించలేదు అనమాట. మనోళ్ళు బ్యాటింగ్కి వస్తే ఫుల్ మజా ఉంటుంది. అప్పుడు దాకా అయితే వెయిట్ చేద్దాం. సో ఓవర్స్ అయితే తినిపిస్తున్నారు మనోళ్ళు. సో ఇప్పుడు బౌలింగ్ కనుక చూసుకున్నట్టయితే ఆకాష్ బాయ్. సో స్కోర్ చూడొచ్చు, 12 ఓవర్స్ కంప్లీట్ అయ్యాయి, 68 స్కోర్ అయితే. అరే ఏంద్రా నాయన, తెల్లల మధ్యలో కూర్చున్నాం. ఆ టైం వస్తుంది, మేము చూపిస్తాం. సో బ్రేక్ అనమాట, ఒక 5 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడికైనా చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా స్కోర్ 83 అయితే చేసింది. ఓవర్స్ వచ్చేసి 16 కంప్లీట్ అయ్యాయి. ఒక్క వికెట్ అంటే ఒక్క వికెట్ కూడా పడలే. కాన్స్టాస్ వచ్చేసి 55, కవాజా వచ్చేసి 27 అనమాట. 83 మొత్తం స్కోరు. విరాట్ అని రాశాడు వెనకాల.
ఈయన వచ్చేసి రోహిత్ 45. కోహ్లీ బాయ్ పట్టాడు. అవుటా? చూద్దాం ఆగు, రివ్యూలో చూద్దాం. తగిలిందా తగలేదా? అబ్బా, స్టెప్ పడింది. కోహ్లీ బాయ్ పట్టాడు. అవుటా కాదా? ఏం చెప్పారు? బాల్ కూడా అయిపోయి నాట్ అవుట్. స్టెప్ పడి పట్టారు. బా, నరాలు కట్ అయిపోయేటట్టు. ఆపేర్లే, నరాలు కట్ అయిపోయేటట్టుంది. అవుటా? ఎవరు ఎగిరింది? సో గైస్, ఫుడ్ ఏదైనా తీసుకుందాం అని చెప్పి ఎవరు అవుట్ ఫుడ్ తీసుకుందాం ఇటు వచ్చాం. ఈ లోపల వికెట్లు వేసింది ఆస్ట్రేలియా. ఫస్ట్ వికెట్ డౌన్. ఎవరు? చూద్దాం. ఓ ఎవరు? ఓ వాట్ ఏ వికెట్. వికెట్ పడింది. సో క్రీమ్ చీజ్ అండ్ స్పినాచ్ రోల్ అయితే తీసుకున్నాము విత్ సాసేజెస్ అనమాట. $7 అయితే తీసుకున్నారు. అండ్ కోక్. ఫ్యూయల్ స్టేషన్ లో కూడా $3 బయట డబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. ఓకేలే, మ్యాచ్ ఎంజాయ్ చేయాలంటే తప్పదు. నడుస్తున్నారు చూడు, కావాలంటే అది చూడు. ఇప్పుడు వాళ్ళు లేపారా? అది చూడు, అట్లా లేపుతారు. అది చూడు, ఒక ప్యాటర్న్ లో భలే ఉంది. సర్కిల్ లాగా అరుస్తున్నారు. చూడు, అందరూ ఒక ప్యాటర్న్ లో అరుస్తున్నారు. సో గైస్, లంచ్ బ్రేక్ అయితే వచ్చింది. ఓవర్స్ గా చూసుకున్నట్టయితే దాదాపు 25 ఓవర్లు అయిపోయాయి అనమాట. స్కోర్ గా చూసుకున్నట్టయితే ప్రెసెంట్ బ్యాటింగ్ వచ్చేసి కవాజా ఆడుతున్నాడు, 38 కొట్టాడు. అండ్ లబుషాంగే 12 కొట్టాడు అనమాట. కాన్స్టాస్ 60 పైన కొట్టాడు. వికెట్ అయితే పడింది. హైలైట్ ఏంది తెలుసా? మనం అటు వెళ్తే వికెట్ పడుతుంది, వెళ్ళిపోదాం మళ్ళీ వికెట్ పడుద్ది. ఒకవేళ మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మనల్ని పంపించేసినారు, వాళ్ళు చూసేవాళ్ళు పడుతుంది మీరు అని. సో లంచ్ బ్రేక్ అనమాట, అందుకే ఇటైతే చూడొచ్చు గ్రౌండ్ అంతా క్లీన్ అయితే చేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు, మళ్ళీ అయితే వచ్చేస్తారు. ఇలా చూడండి, చిన్న పిల్లల్ని అయితే అలో చేశారు. వీళ్ళు భలే ఆడుతున్నారు చూడండి, టెంపరీగా భలే ఆడుతున్నారు అన్నమాట. చాలా మందిని అయితే అలో చేశారు. అంటే చిన్నప్పటి నుంచే గ్రౌండ్ లో అలవాటు చేస్తున్నారు వీళ్ళకి, ఫ్యూచర్ స్కోప్ కోసం. సో బ్రేక్ కదా, అందరూ రెస్టారెంట్స్ వైపు అండ్ ఇటు వైపు అయితే వచ్చారనమాట. ఫుల్ బిజీగా ఉంది. మ్యాచ్ జరిగేటప్పుడు ఫుడ్ తెచ్చుకోవడం బెటర్. ఈ టైంలో వెళ్ళామంటే అరగంట సేపు లైన్ లో నిలబడాలి. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి ఇక్కడ మనకి ఫుడ్ ఆప్షన్స్ కన్నా చూసుకున్నట్టయితే పెద్ద ఏమీ ఉండవు. బర్గర్లు, ఫ్రైస్ ఇవే ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక మెక్సికన్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కొంచెం రైస్ అయితే దొరికే ఛాన్స్ ఉంది, అందుకే ఇక్కడ ఇంత రష్ అయితే ఉంది. మన వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు కదా. అండ్ ఇక్కడ ఎవరినైనా చూడండి, సగం మంది బీర్ తాగి బతికేస్తున్నారు. సో ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్క బ్లాక్ లో మనకి ఒక బార్ కౌంటర్ అయితే ఉంటది. బీరు, ఆల్కహాల్, మందు ఇక్కడ అలౌడ్ అనమాట. తెచ్చుకొని తాగుతా ఉంటారు. ఇదే పని తెల్లోళ్ళకైతే. చూడండి, వీళ్ళు నీళ్ళు కన్నా ఈ ఆల్కహాల్ ఎక్కువ తాగుతా ఉంటారు. సో నేను ఫుడ్ ఏదైనా తీసుకుందామని అయితే వచ్చానమాట. జస్ట్ ఒక రౌండ్ అయితే వేసి చూపిస్తాను మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఎట్లుంటది ఏంది అని. నాకైతే మటుకు మిక్స్డ్ గా కనిపిస్తారు జనాలు. ఇండియన్స్ కొంతమంది, దాంతో పాటు ఆసీస్ అయితే కనిపిస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ మేము ఉన్న దగ్గర ఏదైతే ఉన్నారో మా పక్కనంతా తెల్లోళ్ళు, మా వెనకాలంతా ఇండియన్స్ అనమాట. ఎప్పుడెప్పుడా మేమందరం ఎదురు చూస్తున్నాం మన వాళ్ళు బ్యాటింగ్ వచ్చేది. బ్యాటింగ్ స్టార్ట్ చేస్తే మన వాళ్ళు ఇంకా మనం రచ్చ చేసేసేయచ్చు. 6 పడినప్పుడల్లా, 4 పడినప్పుడల్లా గట్టిగా అరవచ్చు అనమాట. చూడండి, ఇదంతా ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి సిట్టింగ్ ఏరియా అంతా ఇదేనమాట. సో రఫ్ గా అయితే చూపిస్తున్నాను మీకు. అండ్ ప్రతి దగ్గర మనకి వాష్రూమ్స్ అయితే చాలా బాగా అవైలబుల్ ఉన్నాయి. చాలా నీట్ అండ్ క్లీన్ గా కూడా ఉన్నాయి అనమాట. దీని తర్వాత మ్యాచ్ కి మేము ఏదైతే వస్తామో వాటిలన్నిటికీ నేను బాక్స్ కట్టించుకొని వచ్చేస్తా. ఈ బర్గర్లు ఇవన్నీ తినడం మన వల్ల అయితే కాదు. మార్నింగ్ అయ్యేది తిన్న బ్రేక్ఫాస్ట్ కి, మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయ్యేది కాదనమాట. రేపు నుంచి మన రైస్ ఏడన్నా బయట నుంచి తెచ్చుకోవడం బెటర్. ఈడైతే దొరకట్లే. ఎవరన్నా ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్ కోసం అయితే వచ్చారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వచ్చి ఉంటే. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ బాక్సింగ్ టెస్ట్ మ్యాచెస్ అని చెప్పాను కదా, ఇది దాదాపు 1965 నుంచి అయితే జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి అనమాట. ప్రతి క్రిస్మస్ పక్క రోజు నుంచి అయితే MCGలో ఎస్పెషల్లీ ఇక్కడ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ అయితే జరుగుతాయి. చాలా సంవత్సరాల ముందర నుంచి
మ్యాచ్ అయితే జరుగుతున్నాయి కదా. ఆస్ట్రేలియా అయితే కామన్గా ఉంటుంది. ఆస్ట్రేలియా వచ్చేసి వేరే అదర్ కంట్రీస్తో అయితే పోటీ పడుతుంది. సో కామన్గా చూసుకున్నట్టయితే మన ఇండియా, శ్రీలంక కానీ, వెస్టిండీస్ కానీ, న్యూజిలాండ్ కానీ ఇంకా కొన్ని కంట్రీస్ అయితే కామన్గా ఫ్రీక్వెంట్గా మ్యాచెస్ అయితే వస్తాయి ప్రతి ఇయర్. అవి కాకుండా కొన్నిసార్లు మిగతా మ్యాచెస్ కూడా మిగతా కంట్రీస్తో కూడా అపోనెంట్ కింద అయితే వస్తాయి. ఈ సంవత్సరం నేను కరెక్ట్గా ఇదే టైంకి ఇక్కడికి రావడం, దాంతోపాటు మనకి ఈ మ్యాచ్ జరగడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచెస్ చాలా మంది అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ప్రతి క్రిస్మస్ పక్క రోజు 26 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. అసలు ఏంది ఈ బాక్సింగ్ డే అనేది చూసుకున్నట్టయితే ప్రతి క్రిస్మస్ పక్క రోజు అంటే 26 డిసెంబర్ బాక్సింగ్ డే అని అయితే పిలుస్తారనమాట. ఇది వచ్చేసి ఒక హాలిడే లాగా. బాక్సింగ్ డే అనేది ఒక ఫెస్టివల్ కైండ్ అని అనుకోండి. ఫెస్టివల్ కాదు బట్ ఆ కైండ్ అని అనుకోండి. ఈ బాక్సింగ్ డే అనేది అసలు ఆరిజినేట్ అయ్యింది యునైటెడ్ కింగ్డమ్, యూకే లో అనమాట. ఈ బాక్సింగ్ డే యొక్క పర్పస్ ఏంది అంటే ఎవరైతే నీడ్ఫుల్ గా ఉంటారు, అంటే ఎవరికైతే ఏమైతే అవసరం అవుతాయో వాళ్ళకి ఆ వస్తువుల్ని గిఫ్ట్ కింద ఇవ్వడం వేరే వాళ్ళు, దాన్ని బాక్సింగ్ డే అని అయితే అంటారు. సో తర్వాత ఈ కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంకా మిగతా మొత్తం 5 కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ అన్ని ఈ బాక్సింగ్ డే కల్చర్ ని అడాప్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాయి. సో దాని తర్వాత నుంచి ఇప్పుడు ప్రెసెంట్ మీరు బాక్సింగ్ డే సేల్స్ అని అయితే వినుంటారు. చాలా మంచి డిస్కౌంటెడ్ ప్రైజెస్ లో, అంటే అట్లా గిఫ్ట్లు ఇవ్వడం మానేసి సేల్స్ కింద అయితే బాక్సింగ్ డే సేల్స్ అయితే తీసుకురావడం అయితే స్టార్ట్ చేశారనమాట. అదే బాక్సింగ్ డేకి ఇక్కడ టెస్ట్ మ్యాచెస్ కూడా మనకైతే జరుగుతున్నాయి ఎప్పటి నుంచో. సో ఇక్కడ నుంచి అయితే మన వాళ్ళు వస్తారనమాట. చూడండి ఎట్లా వెయిట్ చూస్తున్నారు. అటు సైడ్ ఏమో ఇండియన్ ఫ్లాగ్, అది వచ్చేసి ఆస్ట్రేలియా ఫ్లాగ్. వస్తున్నారు. ఎవరో ఒక్కొక్కరు మెల్లగా వస్తున్నారు. ఓకే, మళ్ళీ లంచ్ బ్రేక్ అయిపోయింది అనమాట. స్టార్ట్ అయితే చేశారు. స్కోరు ఆస్ట్రేలియాది 1 వికెట్కి 112 స్కోర్ అనమాట. చూద్దాం ఇప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో. ఈ మ్యాచ్ అయితే మటుకు మనకి చాలా క్రూషియల్. ఇండియా అయితే ఈ మ్యాచ్ ని పక్కా గెలవాలి. గెలిస్తేనే మనకి నెక్స్ట్ WTC ఓల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కి ఫైనల్స్ కి మనం అర్హత అయితే సాధిస్తాము. ఇంకా ఓడిపోతే మటుకు ఇంటికేను. అండ్ ట్రావిస్, ఇతని గురించి మెయిన్ చెప్పాలి. ఇతను ఎట్లా అంటే మన ఇండియన్స్ కి తలనొప్పిలా మారిపోయాడు. ఒకనొక టైంలో ఎట్టయిందంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది అంటే ట్రావిస్ వర్సెస్ ఇండియా అన్నట్టయితే ఉండేదన్నమాట. ఇతను దిగాడంటే మటుకు తలకే నొప్పేను. లక్కీలీ మన వాళ్ళు చూసారు కదా, డక్అట్ అయితే చేసేసారు ట్రావిస్ ని. మెయిన్లీ మనం 2023 వరల్డ్ కప్ ఓడిపోవడానికి ఈ ట్రావిసే కారణము. అండ్ శామ్ కాన్స్టాస్, ఇతని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇతను ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ లోనే 60 కొట్టాడు. అండ్ మెయిన్లీ బూమ్రాన్ టార్గెట్ చేసి 6 కొట్టాడు. లాస్ట్ 3 years లో బూమ్రా ఫస్ట్ టైం ఒక పర్సన్ కి 6 అయితే ఇచ్చాడు. అది కూడా ఈ శామ్ కాన్స్టాస్ కే. వాట్ ఎవర్, ఫైనల్లీ రవీంద్ర జడేజా అయితే ఇతను అవుట్ చేశాడు అనుకోండి, అది వేరే విషయం. ఓ పాపం, డొక్కలో తగిలింది బాల్. ఓకే, కూల్ సెట్ అయ్యాడులే. అయ్యా డైరెక్ట్ తగిలింది. మళ్ళీ 4. రే వీళ్ళు కూడా నిలబడి కూడా వస్తుంది మా బ్యాటింగ్ వస్తుంది, అప్పుడు చెప్తాం మేము, ఇప్పుడు కాదు. ఆగండి 2 4 ఈ ఓవర్లో. ఆకాష్ భాయ్ బౌలింగ్. సో 134 స్కోరు, 1 వికెట్ ఇందా నుంచి అట్లాగే ఉంది. దాదాపు 35 ఓవర్లు అయిపోయిన తర్వాత మన తెలుగుడు నితీష్ కుమార్ రెడ్డి అయితే బౌలింగ్ కి వచ్చాడనమాట. చూద్దాం ఎన్ని వికెట్లు లేపుతారు. అండ్ ఇప్పుడు మనం ఆస్ట్రేలియా టీం నుంచి స్టీవ్ స్మిత్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇతను అసలు ఇంత ముందు ఫామ్ లోనే లేడు, కానీ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి మంచి ఫామ్ లోకి అయితే వచ్చాడు. ఇతన్ని కూడా వీలైన త్వరగా అవుట్ చేసేయాలి. అండ్ మ్యాచ్ అన్నిట్లోకి హైలైట్ ఏం తెలుసా, మన తెలుగు బిడ్డ, మన తెలుగు అతను, వైజాగ్ అతను ఇక్కడ మ్యాచ్లు అయితే ఆడుతున్నారు. అతను మరెవరో కాదు, నితీష్ కుమార్ రెడ్డి. ఇతని గురించి మనం పర్టికులర్లీ మాట్లాడుకోవాలి. ఒక సాధారణ మిడిల్ క్లాస్ నుంచి ఇతను ఈ రోజు ఈ రేంజ్ కి రావడం, అది కూడా మన తెలుగు అతను అవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ నాన్నగారు ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. వాటిలన్నిటిని వదిలేసి కొడుకు ఇంట్రెస్ట్ కోసం కొడుకుకి ఫుల్ సపోర్ట్ చేసి కొడుకుని ఒక రేంజ్ కి అయితే తీసుకొచ్చారు వాళ్ళ నాన్న. సో అంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి ఈ రేంజ్ కి అయితే వచ్చాడు. ఒక తెలుగు అతను ఆస్ట్రేలియా గ్రౌండ్స్ లో మన ఇండియన్స్ తరపు నుంచి అయితే ఆడుతున్నాడు. సెకండ్ వికెట్ పడింది. సో బూమ్రా దిగాడు. బూమ్రా ఓవర్ లో ఫస్ట్ బాల్ కి వికెట్ పడేశారనమాట మన వాళ్ళు. పడిందిరా వికెట్, చూడండి. వికెట్ అసలు రచ్చే. 57 రన్స్ తీసిన తర్వాత ఉస్మాన్ కవాసా అయితే అవుట్ అయిపోయాడు. సో బ్యాటింగ్ వచ్చేసి స్మిత్ అయితే దిగాడు. స్మిత్ బాబాయ్ సక్సెస్ఫుల్లీ హాఫ్ ఓవర్ 1 రన్ కూడా కొట్టనీలా మన వాళ్ళు. చూద్దాం ఏమాత్రమో పంచాయతీ. మ్యాచ్ స్టార్ట్ అయ్యి దాదాపు 4 hours దాటింది. ఆస్ట్రేలియా 154 2 వికెట్స్కి.
అయిపోయింది, సమాప్తం. సగం మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. 45 ఓవర్స్ అయ్యాయి 90 ఓవర్స్ లో. కొంచెం బ్రేక్ ఉంటది అనమాట. ఇప్పుడు వీళ్ళు చూడండి, వీళ్ళు మళ్ళీ వెళ్తున్నారు. మా పక్కన వాళ్ళు అయితే గబ్బు చేసి పెట్టారు. చూడండి ఎన్ని క్యాన్లు. ఈ గోలగాళ్ళందరూ మన పక్కనే పడతారు. ఎన్సిక్కే 10 సార్లు పక్కా జరిపించారు మమ్మల్ని. అండ్ ఇప్పుడు మనం ఆస్ట్రేలియా టీం నుంచి స్టీవ్ స్మిత్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇతను అసలు ఇంత ముందు ఫామ్ లోనే లేడు, కానీ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి మంచి ఫామ్ లోకి అయితే వచ్చాడు. ఇతన్ని కూడా వీలైన త్వరగా అవుట్ చేసేయాలి. అండ్ మ్యాచ్ అన్నిట్లోకి హైలైట్ ఏం తెలుసా, మన తెలుగు బిడ్డ, మన తెలుగు అతను, వైజాగ్ అతను ఇక్కడ మ్యాచ్లు అయితే ఆడుతున్నారు. అతను మాదెవరో కాదు, నితీష్ కుమార్ రెడ్డి. ఇతని గురించి మనం పర్టికులర్లీ మాట్లాడుకోవాలి. ఒక సాధారణ మిడిల్ క్లాస్ నుంచి ఇతను ఈ రోజు ఈ రేంజ్ కి రావడం, అది కూడా మన తెలుగు అతను అవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ నాన్నగారు ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్. వాటిలన్నిటిని వదిలేసి కొడుకు ఇంట్రెస్ట్ కోసం కొడుకుకి ఫుల్ సపోర్ట్ చేసి కొడుకును ఒక రేంజ్ కి అయితే తీసుకొచ్చారు వాళ్ళ నాన్న. సో అంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు నితీష్ కుమార్ రెడ్డి ఈ రేంజ్ కి అయితే వచ్చాడు. ఒక తెలుగు అతను ఆస్ట్రేలియా గ్రౌండ్స్ లో మన ఇండియన్స్ తరపు నుంచి అయితే ఆడుతున్నాడు. సో టైం వచ్చేసి 3:15 అవుతుంది. ఇప్పుడు 2 ఇన్నింగ్స్ అయితే అయిపోయాయి అనమాట. సో ఒక 20 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ సెషన్ అయితే స్టార్ట్ అయింది. 3:30 to 5:32 అవర్స్ ఉండబోతుంది. ఇంకా మనకు వచ్చేసి 37 ఓవర్లు రిమైనింగ్ ఉన్నాయన్నమాట. 2 అవర్స్ లో 37 ఓవర్స్ కంప్లీట్ అవుతుందో లేదో చూద్దాం. అండ్ చాలా వరకు ఈ మ్యాచ్ లో ట్రోల్ అయిన ఒక ఇన్సిడెంట్ వచ్చేసి విరాట్ కోహ్లీ క్వాంటస్ అయితే గుద్దాడు కదా. ఈ శామ్ క్వాంటస్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఇతనికి కేవలం 19 ఏళ్ళు. 19 ఏళ్లకి ఆస్ట్రేలియా టీం నుంచి అయితే ఆడుతున్నాడు. అది కూడా చాలా అగ్రెసివ్ గా. ఇతను మన టీం కి చాలా హెడ్ఏక్ అని చెప్పి మన వాళ్ళకైతే అర్థమైపోయింది. అందుకే విరాట్ కోహ్లీ దాన్ని డిస్టర్బ్ చేయాలి అన్న ఉద్దేశంతో అతనితో స్లెడ్జ్ చేశాడు. ఈ క్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది చాలా కామన్. దీనిపైన చాలా మంది నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు కానీ బట్ గేమ్ లో వన్ ఆఫ్ ద పార్ట్ లెక్క అయితే తీసుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే అతని మైండ్ సెట్ కొంచెం డిస్టర్బ్ అయితే అయ్యిద్ది. సో దాని వల్ల కాన్సన్ట్రేట్ చేయలేరు అని కొన్నిసార్లు అట్లా చేస్తారు. హవెవర్ అట్లా చేయకూడదు. బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బానే ఉంటారు, మనమే గొడవలు పడుతుంటాము. అండ్ దీని కారణం వల్ల కోహ్లీకి 20% మ్యాచ్ ఫీజుని అయితే కట్ చేశారు. అండ్ చాలా వరకు నెగిటివిటీ కూడా వచ్చిందనమాట. బట్ అలా ఎవరైతే తీసుకోకండి. విరాట్ కోహ్లీ ఫీల్డ్ లో చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. అలా అగ్రెసివ్ గా ఉంటాడు కాబట్టే ఈ రేంజ్ కి అయితే వచ్చారనేది నా ఫీలింగ్ అనమాట. అలా లేకపోతే మనకి ఎందుకు లైట్ తీసుకుంటే మటుకు ఈ రేంజ్ కి అయితే రాలేరు. ఎవరు కొట్టారు హాఫ్ సెంచరీ కొట్టినందుకు వీళ్ళందరూ చూడండి నిలబడి మరీ సపోర్ట్లు పడుతున్నారు. గుడ్. మన టైం వచ్చినప్పుడు మనము చూపిద్దాం. నాట్ అవుట్. ఇందా నుంచి మన వాళ్ళు అవుట్ అంటాం, అది నాట్ అవుట్ కాకపోవడం. రివ్యూ ఇన్ ప్రోగ్రెస్ అంట. సో మొత్తం ఎంసీజీ వచ్చి మనకి 4 లెవెల్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన ముందు లెవెల్ 1 అనమాట. ఫస్ట్ లెవెల్ నుంచి అయితే చూడొచ్చు, చాలా దగ్గరికి కనిపిస్తున్నారు. మన 4th డే మ్యాచ్ ఏదైతే ఉందో దానికి టికెట్స్ బుక్ చేసుకున్నాం. అది ఇక్కడ నుంచే చూస్తాం. మనం వచ్చేసి లెవెల్ 1 లోనే బుక్ చేసాం చాలా దగ్గరికి. సో మ్యాచ్ మధ్యలో కొంచెం రిలాక్స్ అవుదామని బయటకి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఏదైనా కాఫీ కానీ లేదా డోనట్స్ కానీ అట్లాంటిది ఏమన్నా తిందామని అయితే చూస్తున్నాం. మధ్యాహ్నం తింది ఏ మూలకి రావట్లే, అరిగిపోయింది. సో మనం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఒకటే కండిషన్ ఏంటంటే టికెట్ ని స్కాన్ చేసి ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పుడు సేమ్ టికెట్ ని స్కాన్ చేసుకొని ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో అది రూల్. ఇక్కడ బయటకు వచ్చినా కూడా అంత పెద్ద ఫుడ్ ఆప్షన్స్ అయితే ఏమి అవైలబుల్ లేవు. ఏదైనా మన దగ్గర హడావిడి వేరు, మన దగ్గర అయితే రచ్చరచ్చగా ఉంటాయి ఫుడ్ ఆప్షన్స్. ఇక్కడ అంత లేవు. సో కొంచెం హెడ్ఏక్ ఉందని చెప్పి ఎండలో కూర్చున్నాం కదా, హెడ్ఏక్ ఉందని చెప్పి కాఫీ అయితే తీసుకున్నాము. ఈ కాఫీ కూడా ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది అయ్యా. మళ్ళీ ఒక వికెట్ తీసాడు. బుమ్రాబాయ్ మీద గట్టిగా పెట్టుకున్నారు నమ్మకాలు. 2 వికెట్లు లేపాడు 4 వికెట్లలో మొత్తము. ఇందాక 1 వికెట్ పడింది. స్కోర్ గానే చూసుకున్నట్టయితే 242 4 వికెట్స్ కి. ఇంకా 22 ఓవర్స్ పెండింగ్ ఉందన్నమాట. అందరూ అరుస్తున్నారు బుమ్రా. అదే ఆపండ్రా, వెళ్ళిపోయింది 4. హే పడిందా వికెట్. 1 more. అక్కడైతే రచ్చ చేస్తున్నారు. అటు సైడ్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. రచ్చ చేస్తున్నారు. పడిందిరా. రచ్చే పడింది. 5వ వికెట్ ఆస్ట్రేలియాది. 250 రన్స్ కంప్లీట్ అయింది ఆస్ట్రేలియా 5 వికెట్స్ కి. ఇంకా ఎగ్జాక్ట్లీ 20 ఓవర్స్ అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం ఏమైంది. ఓకే స్మిత్ బాబాయ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. అవుటా. 6th వికెట్ పడింది. అవుటా. వాట్ ఏ వికెట్. ఎవరెగిరారు. కేరీ. ఇంకో వికెట్ అయితే పడింది. అలెక్స్ కేరీ అయితే లేసాడు అనమాట ఆకాష్ బౌలింగ్ లో. 31 రన్స్ కి అయితే అవుట్. నాకు తెలిసి ఈ మ్యాచ్ 3 రోజుల్లోనే ఎండ్ అయిపోయేటట్టుంది. 4 రోజుల దాకా వచ్చేటట్లేదు. అండ్ ఆస్ట్రేలియా అయితే ఇంకొక రన్ కొడితే
300 అయితే కంప్లీట్ అయింది 6 వికెట్స్కి. ఇంకా 8 ఓవర్స్ పెండింగ్ ఉంది. నాకు తెలిసి ఇలా స్కోర్ 330 అరౌండ్ వచ్చేటట్టు ఉంది చూడబోతుంటే. ఎవరు దిగారు? కుమిన్స్, పాట్ కుమిన్స్. ఆస్ట్రేలియాది 300 అయింది స్కోరు. ఇంకా 7.5 అవర్స్ అయితే ఉంది మ్యాచ్ కంప్లీట్ అయిపోవడానికి. ఈ రోజు డే 1 మ్యాచ్. బుమ్రా బాయ్ దిగితే మటుకు ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్. అందరూ గట్టిగా అరుస్తున్నారు. 3 వికెట్లు ఈయనే కదా తీసింది. 6లో 3 వికెట్లు బుమ్రానే తీసింది. మొత్తము స్టేడియంలో 87,242 పీపుల్ ఉన్నారు అఫీషియల్ అటెండెన్స్. ఇంకో 10,000 మంది అన్అఫీషియల్ ఉంటారు. సో మాది ఒకటి ఖాళీగా మిగిలిపోయింది అనమాట. అయినా కూడా మేము స్కాన్ చేసాం, ఒకళ్ళని మైనస్ చేస్తాం దాంట్లో. కాదు, కొంతమంది వచ్చేస్తున్నారు. చాలా మంది సీట్లు లేకుండా మనం ఇందాక చూసాం నిలబడి ఉన్నారు. సో దగ్గర 90,000 ఈజీగా ఉంటారు. 90,000 మంది ఈ స్టేడియంలో. 1,00,000 మంది అనుకుంటా ఈ స్టేడియం కెపాసిటీ. ఇందాకంతా ఫుల్ ఉండేది స్టేడియం. ఇప్పుడు చూడండి చాలా వరకు ఖాళీ అయితే అయిపోయింది. చాలా వరకు అంటే ఒక 10-15% వెళ్ళిపోయారు అంతే. ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు, మన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. అటు సైడ్ అంతా ఖాళీగా ఉన్నాయి. అది కూడా 4 అవర్స్ పెండింగ్ ఉన్నాయి. అది రేపు అయితే కంప్లీట్ అయింది. 86 ఓవర్స్ అయ్యాయి. 3-1-1 స్కోర్ అంతే కదా. మన దగ్గర 3-1-1 కొట్టించాం. మిగతాది రేపు చూసుకుందాం పద. ఎగ్జాక్ట్లీ 6 అవ్వగానే మ్యాచ్ క్లోజ్ అనమాట. సో అందరూ అయితే వెళ్తున్నారు. ఇదిగోండి మన ఇండియన్ టీం అంతా వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో ఇవాళకి మ్యాచ్ అయితే అయిపోయింది. ఇంకో 4 వికెట్స్ 3-1-1 స్కోర్తో ఇంకొక 4 ఓవర్స్ అయితే ఉన్నాయి. రేపటి నుంచి ఆ రిమైనింగ్ మ్యాచ్ అయితే 4 ఓవర్స్ అని అంటున్నాను. ఇంకో 4 ఓవర్స్ అయితే ఉన్నాయి. రేపటి నుంచి రిమైనింగ్ మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతుంది. అన్ఫార్చునేట్లీ నేను రేపు ఎల్లుండి డే 2 అండ్ డే 3 అయితే కవర్ చేయట్లేదు. డే 4కి ఫైనల్స్ వస్తాయని, ఐ మీన్ ఫైనల్స్ అంటే లాస్ట్ డే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ డే 3కి అయిపోతే ఎవరేం చేయలేరు. లక్కీలీ డే 4కి మనకి వచ్చిందంటే మ్యాచ్ లాస్ట్ డే, అదైతే నేను కవర్ చేస్తాను. ఎందుకంటే డే 4కి టికెట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మా దగ్గర. డే 2 అండ్ డే 3కి దొరకలేదు. సో అది ఈ వీడియో అయితే హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే మేము నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.